భారతీయ జనతా పార్టీ పటాన్చెరువు మండల శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ నారాయణ దాస్ ఆధ్వర్యంలో ఇస్నాపూర్ గ్రామంలో ప్రజాకోస బీజేపీ భరోసా పేరుతో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు, ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రజాకోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 11,000 శక్తి కేంద్రాల్లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తున్నారని అశ్వత్థామరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి, అక్రమాలను, దుష్ట పాలనను వివరించడానికి స్థానికంగా ఉన్న బూతులలో ఉన్న న్యాయకత్వాన్ని వాళ్ళకు అవకాశం ఇచ్చి అసలు అక్కడ జరుగుతున్న విషయాలు ఏంటియో నలుగురికి తెలియజెప్పడానికే ఈ యొక్క సమావేశాలు. ఇప్పుడు మనం ఈ వేదిక పైన చూసాం. ఇంతకు ముందు సోదరుడు శ్రీకాంత్ ఒక బూత్ అధ్యక్షుడు, ఆయన లోపల ఉన్నటువంటి ఆ భావాన్ని, ఆ జాతీయతను, అంటే ఎన్నో రోజుల నుంచి అది మసులుతా ఉన్నది లోపల. ఎక్కడ చెప్పాలి, నేను ఎవరికి చెప్పాలి అని ఈ రోజు అవకాశం వచ్చింది చెప్పిండు. భారతదేశంలో ఒక భారతదేశంలో భారతీయుడు అనుభవిస్తున్నటువంటి ఆ గోసను ఈ రోజు చాలా చక్కగా వివరించిండు. వీళ్ళు భారతదేశంలో ఉంటూ ఈ భూభాగంలో అన్నతల్లి లాంటి ఈ భూమి వారిని భరిస్తా ఉంటే వీళ్ళు ఇక్కడ ఉండి పిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు పక్క శత్రు దేశాలను పొగుడుతా ఉంటారు నీచులు. అంటే యువకులలో ఈ రోజు ఎంతటి ఆవేదన ఉందనేది కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఈ రోజు అపోజిషన్ పార్టీలు ప్రవర్తిస్తా ఉన్నాయి అనడానికి ఇది ఒక చక్కటి నిదర్శనం. ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి, అక్రమ